దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలమైంది. 15 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు రావడంతో కుండపోత వానకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కొలాబాలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 75 ఏళ్లలో ఇంత త్వరగా రుతుపవనాలు ముంబైని తాకడం ఇదే మొదటిసారని ఐఎండీ అధికారులు ప్రకటించారు. నిన్న తెల్లవారుజాము నుంచే అనేక ప్రాంతాలను కుండపోత వర్షాలు ముంచెత్తాయి. రోడ్లు, రైలు, మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 11 గంటల సమయానికి నారిమన్ పాయింట్ స్టేషన్లో 25, బైకుల్లా ఈ వార్డులో 20, కొలాబాలో 20 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 1918లో మే నెల మొత్తం మీద 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావటం ఇంతవరకు రికార్డుగా ఉండేది. తాజా వానలతో ఈ మేలో 29 సెంటీమీటర్లు నమోదు కావడంతో 107 ఏళ్ల ఆ రికార్డు చెరిగిపోయింది. వర్షాల కారణంగా ముంబైలో రోడ్లన్నీ చెరువుల్ని తలపించాయి. నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూగర్భ మెట్రో లైన్స్లో భారీగా వర్షపు నీరు చేరింది. ఆచార్య చౌక్ భూగర్భ స్టేషన్ దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ గోడ కూలిపోయింది. దీంతో ఈ స్టేషన్ నుంచి వర్లీ వెళ్లే మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. వదాలా నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ మధ్య రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు విమాన సేవలపై కూడా ప్రభావం పడింది. పలుచోట్ల వాహనాలను దారి మళ్లించారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో నిన్న ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు సగటున 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ ప్రకటించింది. ముంబై, ఠాణే, రత్నగిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.